హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే కమెంట్స్లో పెట్టండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే చాలా రోజుల నుంచి నా కజిన్ చెప్తుంది, బట్ మనకు స్టార్ట్ చేయడానికి బద్ధకం అనమాట. తెలిసిందే కదా, ఫస్ట్ ఉండేది అదే మనకి. ఇట్లా బ్లాక్ కాఫీలోకి అంటే కాఫీ పౌడర్, కొన్ని హాట్ వాటర్, అందులోకి ఒక స్పూన్ గీ వేసుకొని తాగితే ఫ్యాట్ మొత్తం లాస్ అవుతుందని చెప్పింది. మొత్తం అంటే మొత్తం కాదు గైస్, దీంతో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం మార్చుకోవాలి, అప్పుడే లాస్ అవుతుంది ఫ్యాట్. లేదంటే ఎట్లుండదు అట్లనే ఉంటుంది. బట్ ఎట్లుంటది ఏంటన్నది అయితే ఈరోజు స్టార్ట్ చేసిన. ఓకే అనిపించింది నాకైతే, అంత భయంకరంగా అయితే ఏం లేదు, తాగొచ్చు. కాఫీ పౌడర్‌తో పాటు కొంచెం ఘీ కలిసి ఉండడం వల్ల అంతేం అనిపించట్లే. కొంచెం వేడి నీళ్ళు తాగిన ఫీలింగే వస్తుంది. నేనైతే ఒక కప్పు కంప్లీట్ చేసిన. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకి చపాతీ ఇంకా పప్పు అనమాట. పప్పుని అట్లా పక్కన పెట్టుకొని కాకుండా చపాతీలోకి మొత్తం ఏసేసుకొని మెత్తగా నానిన తర్వాత తింటే ఉంటది గైస్, లిటరల్లీ వేరే లెవెల్. మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఎట్లుందనేది నాకు కమెంట్స్‌లో అయితే పెట్టండి. పొద్దున్న చేసిన పప్పులోకి మధ్యాహ్నం జొన్న ముద్ద, ఇంకా శనగిత్తనాల చట్నీ చేసుకొని, నెయ్యి ఏసుకొని మొత్తం కుమ్మేసినా అనమాట లంచ్ అయితే. సక్సెస్‌ఫుల్‌గా అట్లా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆరెంజ్‌ని కూడా కడుపులోకి ఏసేసుకొని ఒక న్యాప్ ఏసి తర్వాత లేసి ఈవినింగ్ అట్లా బయటికి పోయి ఇంకా నేను నా ఫ్రెండ్ బాదం పాలైతే తాగినాం గైస్. ఒకదాన్నే తాగాలని అనిపించదు, అందుకని నా ఫ్రెండ్‌ని కూడా ఏసుకొని పోయినా. ఇంక అట్లా నైట్ డిన్నర్‌లోకి పొద్దున్న చపాతీ ఉంటే పాలు చక్కెర ఏసుకొని అయితే కంప్లీట్ చేసినాను గైస్. స్టే సేఫ్ ఎవ్రీవన్.